ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నీవు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? ఎవరు నన్ను పట్టించుకోవడం లేదే, నన్ను గుర్తించడం లేదే అని చింతిస్తున్నావా? అయితే ఈ వాగ్దానం నీకోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ఈ లోకం కంటికి ఒక తల్లి తండ్రి లేని అనాదిగా కనిపించింది. కానీ అదే ఎస్తేరు దేవుని కంటికి మాత్రం తన ప్రజలను కాపాడుకోగల సామర్థ్యమున్న యువరాణిలా కనిపించింది. నిజానికి ఎస్తేరు చుట్టూ తనకన్నా గొప్పవారు, తనకన్నా అందమైన వారు ఉన్నారు. కానీ రాజుకు ఎస్తేరును చూసినప్పుడు మాత్రమే దయ కలిగింది. లోకం మిమ్మల్ని చూసే తీరును బట్టి బాధపడుతున్నారా? మీరు దేనికి ఉపయోగపడరు, యు ఆర్ యూస్లెస్ అని పెట్టిన పేర్లకు మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? కానీ వాక్యం చెప్తుంది కదా, ఒకసారి ఆలోచించండి. లోకం ఎస్తేరును ఒక అనాదిగా చూసింది, కానీ అదే అనాదిని రాజు తన భార్యగా చేర్చుకున్నాడు. ఈ లోకం మీకు ఏం పేరు పెట్టింది అని బాధపడకండి. ఎందుకంటే మన దేవుడు ముందుగానే మనల్ని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఎప్పుడో చేర్చుకున్నాడు. మీరు రాజులైన యాజక సమూహలమని పేరును మనకు పెట్టాడు. లోకం మనల్ని ఎలా చూస్తుంది అన్నదానికన్నా దేవుడు ఎలా చూస్తున్నాడు అన్న దాని మీద దృష్టి పెడితే మనం ఆయన కోసం నిలవబడతాం. ఆయన మన కోసం నిలవబడి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.